పాలైతే వేడి చేసుకొని కార్న్ఫ్లేక్స్ తిందాం అనుకుంటున్నా, చాలా రోజులైంది. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా ఫ్రైడే మార్నింగ్ టు నైట్ రొటీన్ బ్లాగ్ అయితే చూస్తారు. సో రోజంతా నేనేం చేశాను, నా డే ఎలా గడిచింది ఏంటి అనేది చూసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మార్నింగ్ 5 o'clockకి బయట పరిస్థితి అది. ఇంకా సన్ రైజ్ కూడా అవ్వలేదనే చెప్పాలి. ఇంకా అలా బ్రష్ చేస్తూ ఒక లుక్ వేసేసి రికార్డ్ చేసుకొని వచ్చిన తర్వాత ఇంకా మామూలు పనులే కదా, ఇల్లు ఊడవడం తుడవడం డే స్టార్ట్ అవుతుంది. తర్వాత మా అమ్మాయికి లంచ్ బాక్స్ ఇవ్వాలి. ఈరోజు మా వారికి అయితే లంచ్ బాక్స్ లేదు. ఈరోజు కూడా థర్స్డే ఫ్రైడే 2 days మీటింగ్ కాబట్టి కొంచెం రిలాక్స్డ్గానే ఉంది. ఒక లంచ్ బాక్స్ లేకపోయినా లేనట్టే మనకి ఏదో రకంగా ఇంకొక పనికైతే టైం దొరుకుతుంది అనమాట. ఇక్కడైతే నేను చెప్పాను కదా ముందు, మార్నింగే ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇల్లు తుడిచేసి మాప్ పెట్టేసిన తర్వాత అప్పుడు స్నానం చేసి వచ్చేసి గుమ్మం ముందు ముగ్గు పెట్టుకొని అప్పుడైతే వంట స్టార్ట్ చేయాలి. అండ్ ఇంకా మీ మార్నింగ్ రొటీన్ ఎలా స్టార్ట్ అవుతుంది, మీరు మార్నింగ్ ఎన్ని గంటలకు లేస్తారు, మీ రొటీన్ ఎంత హెక్టిక్గా ఉంటుంది అనేది నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. నేను మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. కొంచెం టైం తీసుకొని నా కోసం ఒక చిన్న కామెంట్ అయితే డ్రాప్ చేసేయండి. ఇంతకీ మీకు నా లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డంత మోటివేషన్ అయితే వస్తుంది. సో తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. మరీ నచ్చితే హైప్ ఇవ్వండి, నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది రీచ్ పెరగడానికి. అండ్ ఇక్కడైతే ముగ్గు పెట్టే టైం, ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను. మాప్ పెట్టడం అవన్నీ రికార్డ్ చేయలేదులేండి, మళ్ళీ ట్రైపాడ్ పెట్టాలి. అసలే బోల్డంత టైం ఉందని మరీ ఎక్కువ చిల్ అయిపోయాం అనుకోండి, లాస్ట్ మినిట్లో హడావుడైపోద్ది. అందుకని ఉన్న దానిలో బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈరోజు సింపుల్గా ఫ్రైడే ముగ్గు, కమలం ముగ్గు అయితే పెట్టేశాను. అమ్మవారికి ఇష్టమైన ముగ్గు అండ్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది. అది ఆ కలర్స్లో నా దగ్గర ఎల్లో కలర్ అయిపోయింది, అందుకని ఇవాళ పెట్టలేదన్నమాట. ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను. మా అమ్మ ఈరోజు తన కోసం క్యారెట్ రైస్ కావాలంది అండ్ బ్రేక్ఫాస్ట్లోకి కార్న్ఫ్లేక్స్. కాబట్టి ముందు పాలు కాచడానికి పెట్టేస్తే తను లేచి ఫ్రెష్ అయిపోయేలోపు ఈ పాలు కాగి చల్లారుంటాయి. లూక్ వామ్గా కాకుండా కొంచెం వేడిగా ఉన్నా సరే మా అమ్మాయి నోరు కాలిపోతుందని గొడవ చేస్తుంది. కాబట్టి నేను రిస్క్ తీసుకోకుండా ముందే కాచి పెట్టేస్తాను. కొంచెం చల్లగా ఉన్న తాగుతుంది, కానీ వేడిగా ఉంటే మాత్రం మన ప్రాణం తీసేస్తుంది. అసలే ఇక్కడ హ్యూమిడ్ వెదర్ వల్ల కొంచెం వేడిగా తిన్నాం అనుకోండి, గంట సేపు చెమటలు పడుతూ ఉంటాయి. ఇంకా అప్పుడే స్నానం చేసి వస్తుంది, ఆల్రెడీ స్కూల్కి వెళ్ళిపోవాలి, టైం అయిపోతుందన్న స్ట్రెస్లో ఉంటారు. కాబట్టి వేడి తినాలంటే కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. అందుకే ముందే పాలు కాగడానికి పెట్టేస్తే వాటి పని వాటిది, మన పని మనది. ప్లస్ నేను చాలాసార్లు విన్నాను, నేనేం రెగ్యులర్గా ఫాలో అవ్వనులేండి. ఫస్ట్ మనం మార్నింగ్ స్టవ్ వెలిగించగానే పాలు పెడితే మంచిదంట స్టవ్ మీద. మోస్ట్లీ నాకు అలా ఫాలో అవడం కుదరదు. మేము కాఫీ లేట్గా తాగుతాం. మా అమ్మాయి మార్నింగ్ పాలు తాగేది చాలా తక్కువ. తనకి డైరెక్ట్ ఇలా కార్న్ఫ్లేక్స్ చాకోస్ కాకుండా డైరెక్ట్ మిల్క్ పౌడర్ ఏదన్నా ఇచ్చి ఇస్తాం కదా, ఏదన్నా లైక్ హార్లిక్స్ అవైతే నేను ఇవ్వను అనుకోండి, లిటిల్ జాయ్స్ వాడతాను కదా, ఆ పౌడర్ మిక్స్ చేసి ఇవ్వాలన్నా కూడా తనకి మార్నింగ్ కొంచెం ఇబ్బంది పడుతుంది పాలు తాగి వెళ్తే బస్సులో. అందుకని మోస్ట్లీ మార్నింగ్ పాలు కాచడం తక్కువే కాబట్టి నేను డైరెక్ట్ వంట స్టార్ట్ చేసేస్తాను. బట్ మీరు ఎవరన్నా అలా మార్నింగ్ పాలు తాగే పిల్లలు ఉంటే అలా ఫస్ట్ పాలు పెడితే మంచిదట. ఇంకా ఫైనల్గా తన కోసం అయితే ఒక క్యారెట్ తీసుకొని చక్కగా పీల్ చేసి వాష్ చేసేసి దాన్ని అయితే గ్రేట్ చేసేసుకుంటున్నాను. చాలా సింపుల్గా అయిపోద్ది. అండ్ ఆల్రెడీ రైస్ కూడా పెట్టేశాను. ఇంకా రైస్లోకి ఈ క్యారెట్ని ఫ్రై చేసేసి మనం రైస్ యాడ్ చేసేస్తే యమ్మీ క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోద్ది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను రెసిపీ కూడా ఇంతకుముందు చాలాసార్లు షేర్ చేశాను మీతో. ఈరోజు క్యారెట్ రైస్ రెసిపీ కూడా నేను షార్ట్లో రికార్డ్ చేసి అప్లోడ్ చేశాను. మీకు ఎవరైనా కావాలి అంటే షార్ట్ చూసేయచ్చు. ఇంకా ఫైనల్గా ప్యాన్ అయితే తీసుకొని నా వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను. మీకు కుకింగ్
అండ్ చిన్న చిన్న స్నాక్ రెసిపీస్ కూడా నేను షేర్ చేస్తున్నాను పిల్లల కోసం. ఆ రెసిపీస్ అన్నీ మీకు ఎలా అనిపిస్తున్నాయి అనేది నాతో చెప్పడం అస్సలు మర్చిపోకండి. నేను ఎంత మోగితే ఉపయోగం ఏంటి చెప్పండి, మీరు మాత్రం కామెంట్ చేయరు కదా. అంటే అన్నానంటారు కానీ ఒక చిన్న కామెంట్ చేస్తే ఏమవుతుందో చెప్పండి. ఎన్నిసార్లు అడిగి 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 నా గొంతు నొప్పి వస్తుంది తప్ప మీరెవ్వరు అసలు రెస్పాండ్ అవ్వట్లేదు. రెస్పాండ్ అయ్యి ఈ ఫుల్ వీడియో చూశాక ఏదన్నా ఒక్క హాఫ్ మినిట్ అయినా మీకు నచ్చిన కంటెంట్ ఏదన్నా ఉంటే ఈ పర్టికులర్ టైం డ్యూరేషన్లో మా కంటెంట్ నచ్చింది అని నాతో చెప్పండి. అండ్ మీరు మన ఛానల్లో ఏమన్నా స్పెషల్ వీడియోస్ చూడాలనుకున్నా, స్పెషల్ రెసిపీస్ నన్ను ట్రై చేయమని చెప్పాలనుకున్నా సరే కామెంట్ చేయండి. ఇక్కడ కామెంట్ చేయలేకపోతే మనకు సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితోనే ఇన్స్టా అకౌంట్ కూడా ఉంది, అక్కడ కూడా మీరు నాకు డిఎం చేసేయచ్చు. ఇంతకీ మీ ఏరియాస్లో వినాయక నిమజ్జనం అయిపోయిందా? చాలా హడావుడిగా సందడిగా ఉంటుంది హైదరాబాద్ అంతా. హైదరాబాద్ ఏంటిలేండి, మిగతా ప్లేసెస్లో కూడా. మేమైతే ఇక్కడ ఉండి అన్ని ఇన్స్టాగ్రామ్లో చూడడమే. రకరకాల ప్లేసెస్లో నిమజ్జనలు, డాన్సులు, హడావుడి అస్సలు మామూలుగా లేదు. వినాయక చవితి అంటేనే మామూలుగా ఉండదు, ఫుల్ హడావుడి పండగ అనమాట అది. ఇంతకీ మీ ఏరియాలో నిమజ్జనం అయిపోయిందా లేదా అని అడిగాను కదా, అదన్నా చెప్పండి, అట్లీస్ట్ వినాయకుడికి సంబంధించింది కదా అది. అండ్ ఇక్కడైతే క్యారెట్ రైస్కి ముందుగా ప్యాన్ పెట్టేసుకొని జీలకర్ర ఆవాలు అయితే యాడ్ చేశాను. పోపు దినుసులు ఏమీ అవసరం లేదు, మీకు కావాలంటే క్యాష్యూస్ యాడ్ చేసుకోవచ్చు. పల్లీలు అంత బాగుండవులేండి, క్యాష్యూస్ యాడ్ చేస్తే బాగుంటుంది. మిగతా పోపు దినుసులు ఏమి అవసరం లేదు. ఫైనల్గా చేయడం అయితే అయిపోయింది. చెప్పాను కదా రెసిపీ నేను చాలాసార్లు రికార్డ్ చేశాను కాబట్టి ఈరోజు డీటెయిల్డ్ రెసిపీ ఏమి ఇక్కడ నేను షేర్ చేయలేదు. అండ్ ఈరోజు మా వారు మీటింగ్ అన్నా కదా, ఆయన త్వరగా వెళ్ళాలి కాబట్టి మా అమ్మాయిని బస్ దగ్గరికి కూడా నేనే తీసుకెళ్ళాలి. అందుకే హడావుడిగా లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేశాను. తన కోసం ప్లమ్, రాగి బూందీ అండ్ క్యారెట్ రైస్ అయితే ప్యాక్ చేసేసాను. అబ్బో ఫుల్ వర్షం, మామూలుగా లేదు అసలు. మేము ఇంట్లో స్టార్ట్ అయినప్పుడు లిఫ్ట్లోకి వచ్చినప్పుడు అసలు లేదు, కిందకి దిగేసరికి స్టార్ట్ అయిపోయింది. లక్కీగా మా అమ్మాయి బ్యాగ్లో ఒక అంబ్రెల్లా ఉంటుంది కదా, అది వేసుకొని వెళ్ళాం బస్ వరకు. మధ్యలో తగ్గిపోయింది. సరే ఇంకా తన స్కూల్కి ఎలాగో తీసుకెళ్తుంది అవసరం కదా అని, సో తనకే ఇచ్చేసి నేను స్టార్ట్ అయ్యాను. మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. ఫుల్ ఆల్మోస్ట్ తడిచిపోయాను. మా ఫ్రెండ్ అంబ్రెల్లా షేర్ చేసుకుని వచ్చేవాళ్ళు టవర్ వరకు, తను తీసుకెళ్ళమందుగానే ఆ వద్దులే అని వచ్చేసా. మధ్యలో ఆగింది వస్తుంది అలా రెయిన్తో ఆడుకుంటూ నేనైతే లిఫ్ట్లోకి వచ్చేసా. ఇంకెళ్ళి ఫస్ట్ అయితే డ్రెస్ చేంజ్ చేసుకోవాలి, తడిచిపోయాను కాబట్టి. తర్వాత పూజ చేసుకోవాలి. ఇంకా మా వారి వాళ్ళు కొంచెం వేరే తన ఆఫీస్కి త్వరగా వెళ్ళాలని రెడీ అవుతున్నారు, అందుకని నేను బస్ కోసం త్వరగా వెళ్ళాల్సి వచ్చింది. తడిచిపోయాం. అది బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, మీరు చూస్తున్నారు అండి. ఏం చేస్తున్నారు? నా పూజ అయితే అయిపోయింది, ఎలా అయిందో చూపిస్తాను. ఏంటో నాకు కూడా కోల్డ్ వచ్చేలా ఉంది, థ్రోట్ అంతా బాగా ఇరిటేషన్గా ఉంది ఈరోజు. దానివల్లే కొంచెం డ్రౌజీగా అదో రకంగా ఉంది, ఫేస్ కూడా ఎలానో ఉంది కదా. సో అది పూజ అయితే అయిపోయింది. బయట చాలా క్లౌడీగా చీకటిగా అలా ఉంది, వర్షం పడుతుంది అనుకుంటా మళ్ళీ. సో ఫస్ట్ అయితే పూజ చేసేద్దాం. ఫస్ట్ అయితే పూజ చూసేద్దాం. చూసారా మా అమ్మవారు ఈరోజు ఫ్రైడే కాబట్టి యాజ్ యూజువల్ పాలు నైవేద్యంగా పెట్టుకున్నాను. హారతి తీసుకోండి, నమస్కారం చేసుకోండి. మా అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడైతే అన్నపూర్ణాదేవి దగ్గర కూడా దీపం పెట్టేసుకున్నాను, అయిపోయింది. బయట వెదర్ చూపిస్తాను ఎలా ఉందో. అసలు ఎంత క్లౌడీగా, ఎప్పుడన్నా క్లౌడ్ బర్స్ట్ అవ్వచ్చు అన్నట్టుంది. నాకేమో వేడిగా ఏమైనా తినాలనిపిస్తుంది. ఇదిగోండి బయట అలా ఉంది క్లౌడీగా. సో ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు. సో వేడిగా ఏమైనా తినాలనిపిస్తుంది. బాగా పాలు అయితే వేడి చేసుకొని కార్న్ఫ్లేక్స్ తిందాం అనుకుంటున్నా, చాలా రోజులైంది. ఇక్కడ కూడా చూపిస్తా ఎలా ఉందో వెదర్. కింద ఇందాకైతే మంచి వర్షం పడింది స్కూల్కి వెళ్ళి వచ్చినప్పుడు. ఇదిగోండి తులసమ్మ దగ్గర చామంతి పూలు ఉన్నాయి కదా ఈరోజు, అవి అయితే పెట్టాను. బయట వెదర్ కండిషన్ అయితే అలా ఉంది. సో
సో అది ఇప్పుడైతే పాలు వేడి చేసుకొని వేడిగా కార్న్ఫ్లేక్స్ అయితే తినేస్తాను. గొంతుకు కాస్త బాగుంటుంది. తర్వాత ఈవినింగ్ ఎప్పుడు ఆ కషాయం మొన్న మీకు చూపించాను కదా, అది కూడా తాగిస్తే గొంతు కాస్త సెట్ అవుద్ది. ముక్కు నుంచి గొంతు వరకు అసలు అలా ఉంది. జలుబు వస్తుందంటే నాకు భయం. అది ఓకే, మీరైతే చూస్తూ ఉండండి నా డే ఎలా గడుస్తుంది ఏంటి అనేది. ఫ్రైడే కాబట్టి పెద్ద క్లీనింగ్స్ అలాంటివి ఏమి ఉండవు, రొటీన్ బ్లాగే ఉంటుంది. రోజంతా నేను ఏం చేస్తాను ఏంటి అనేది రికార్డ్ చేస్తాను. ఇంతకీ మీరు బిగ్ బాస్ అగ్ని పరీక్ష చూస్తున్నారా లేదా? చూస్తుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నేనైతే చూస్తున్నాను. నాట్ సో బ్యాడ్, ఇంట్రెస్టింగ్గానే ఉంది. సో అది మళ్ళీ కలుస్తా. అలా మీతో మాట్లాడిన ఒక హాఫ్ అన్ అవర్కే మళ్ళీ అంత పెద్ద వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. అది కంటిన్యూ పడుతూనే ఉంది. ఇప్పుడు టైం అరౌండ్ 2:30 అయింది, మా పాపని తీసుకొచ్చే టైము. అండ్ ఇప్పుడు కూడా వర్షం పడుతూనే ఉంది కంటిన్యూగా ఆగకుండా. 1 డే బ్రేక్ 1 డే వర్షం అన్నట్టు అయింది. నేను అంబ్రిల్లా తీసుకొని వచ్చాను. కింద కండిషన్ అయితే ఇలా ఉంది, ఫుల్ తడిచిపోయి అలా ఉందన్నమాట సిచ్యువేషన్ అయితే. అది పరిస్థితి. ఫైనల్గా ఇంకా మా అమ్మాయిని తీసుకొచ్చేసాను, తనకి స్నాక్ ఇచ్చేసాను. అరౌండ్ 3 o'clockకి తెలిసింది క్రికెట్ క్లాస్ క్యాన్సిల్ అయిపోయిందని. అది నాకు ఆల్రెడీ తెలుసులేండి. మార్నింగ్ నుంచి ఎంత హెవీ రైన్ పడింది. నేను కింద మీకు చూపించాను కదా, వాక్వేనే అలా ఉందంటే ఇంకా క్రికెట్ పిచ్ ఏంటి, వీళ్ళు మామూలుగా ప్రాక్టీస్ చేసే ప్లేస్ ఏంటి, అవన్నీ బాగా ఇదిగా అయిపోతాయి కదా, బురదగా వర్షం అంటే. కాబట్టి ఉండదని నేను ఎక్స్పెక్ట్ చేశాను. అలానే క్రికెట్ క్లాస్ క్యాన్సిల్ అయిపోయింది. సండే దానికి కాంపన్సేట్ చేస్తానని చెప్పేశారు. అండ్ ఇక్కడైతే ఫ్రైడే కదా, ఇంకా ఆఫ్టర్నూన్ ఎలాగో క్లాస్ హడావుడు లేదు. నాకు కూడా మార్నింగ్ నుంచి రోజీగా ఉంది కాబట్టి మా అమ్మాయి నేను హ్యాపీగా ఒక మంచి స్లీప్ అయితే వేసేసాం. రేపు ఎలాగో సాటర్డే హాలిడేనే కాబట్టి ఇంక ఈవినింగ్ లేచి మళ్ళీ ఇల్లంతా ఒకసారి ఊడ్చేసుకొని ఫ్రెష్ అయిపోయి మా అమ్మాయికి అయితే తినడానికి అనార్ ఒలిచి ఇచ్చేసాను. ఫ్రూట్ తింటానంది ఈరోజు. అనార్ ఒలిచి ఇచ్చేసి నేనైతే ఫ్రెష్ అయిపోయి ఈవినింగ్ చక్కగా ధూపం వేసేసుకుంటున్నాను. ఇంట్లో ఫ్రైడే రోజు ట్యూస్డే రోజు ఇలా ధూపం వేసుకుంటే సాటిస్ఫాక్షనే వేరు. రోజు వేసుకోగలిగినా బాగానే ఉంటుంది. నేనైతే కంపల్సరీ మిస్ అవ్వకుండా ట్యూస్డే ఫ్రైడే వేస్తాను. అండ్ పండగలప్పుడు ఎలానో వేస్తూ ఉంటాం కదా అది. అండ్ ఇంకా నా పూజ అయిపోయింది. బట్టలు ఉన్నాయి కొన్ని, వర్షం కదా సరిగ్గా ఆరట్లేదు. కొన్ని తీసి ఫ్యాన్ కింద వేసినవి, అలా ఆరినవన్నీ తీసి ఇలా సపరేట్గా చేసి పెట్టాను. ఇంకా కొన్ని స్టాండ్ మీద అలానే ఉన్నాయి, అవైతే ఆరేలా లేవు. 2 days అలా పడుతుంది. ఒక్కొక్కసారి 2 days తర్వాత కూడా ఒక నైట్ రూమ్లో పెట్టి ఫ్యాన్ వేస్తే తప్ప బట్టలు ఆరట్లేదు. అలా ఉంటుంది సిచ్యువేషన్. ఇక్కడైతే మా అమ్మాయి చదువుకుంటుంది. చెప్పాను కదా, సెప్టెంబర్ మంత్ ఈజ్ గోయింగ్ టు బీ హెక్టిక్ ఫర్ హర్. 5th నుంచి స్టార్ట్ అయ్యి ఒకటి ఇంటర్నల్ ప్రాక్టికల్స్ అన్నీ కలిపి ఫైనల్గా 24th వరకు అయితే ఉంది. యాక్చువల్ అసెస్మెంట్ డేట్స్ 15 to 24th, రిటర్న్ అనమాట. ఇంక ఈలోగా ఓరల్ అవుతూ ఉంటాయి కంప్యూటర్స్ అని, ఇంకా రకరకాల సబ్జెక్ట్స్, మ్యూజిక్, డాన్స్ ఇవన్నీ కూడా ఈ టైంలోనే అసెస్ చేసేస్తారు టర్మ్ 1కి. దాన్ని బట్టి రేటింగ్ ఇస్తారనమాట. ఇక్కడైతే ఇంకా తను ఎలాగో క్రికెట్ క్లాస్ లేదు కాబట్టి లేచి తను కూడా కొంచెం ఫ్రెష్ అయిపోయి ఫ్రూట్ తినేసి కూర్చొని చదువుకుంటుంది. తన పని తంది, నా పని నాదనమాట. నేను ఇక్కడ బట్టలు అయితే ఫోల్డ్ చేసేసుకుంటున్నాను. ఇలా పిల్లలు చదువుకుంటున్నప్పుడు మనం ఫోన్ చూసుకుంటూ టీవీ చూసుకుంటూ కూర్చుంటే వాళ్ళు కూడా బాగా డిస్ట్రాక్ట్ అయిపోతారు. అలాంటివి లేకుండా ఇలా మనకి ఏవో ఒక పనులు ఉంటూ ఉంటాయి కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకుంటూ, వాళ్ళు మధ్యలో ఏమైనా డౌట్స్ అడిగితే చెప్తూ, డౌట్స్ అడగకపోయినా వాళ్ళు చదువుకుంటున్నారులే అని మన పని, ఇలాంటి పనులు చేసుకోవడం వరకు ఓకే, వాళ్ళ దగ్గరే కూర్చొని అబ్జర్వ్ చేస్తూ. అలా కాకుండా మీరు టీవీ పట్టుకున్నా మొబైల్ పట్టుకున్నా నేను చెప్పినట్టు వాళ్ళు డిస్ట్రాక్ట్ అయిపోతారు. ఎవరన్నా అలా చేస్తున్నట్టయితే చేయకండి. మీ అందరికీ తెలిసే ఉంటుందిలేండి, ఇప్పుడు పిల్లలు మొబైల్స్ కోసం ఎలా ఇదైపోతున్నారో. ఇంకా మనం పట్టుకొని కూర్చుంటే వాళ్ళకు కూడా చూడాలనిపిస్తుంది. అందుకే నేను ఇంకా ఈ పని చేసేసుకొని బట్టలన్నీ సర్దేసుకొని తర్వాత డిన్నర్ ప్రిపరేషన్ అవన్నీ చేసుకుంటూ ఉంటే తనైతే 1 గంటన్నర చదువుకుంది ఇంకా వాళ్ళ డాడీ వచ్చే వరకు. అలా ఉంటుంది మా రొటీన్ అయితే. క్యాజువల్గా డే అయితే ఇలా గడిచింది. ఈరోజు వర్షం వల్ల పెద్ద ప్రొడక్టివ్గా ఏమనిపించలేదు. యూజువల్గానే ఫ్రైడే రోజు నేను కొంచెం రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోతాను, మనకి వీకెండ్ మోడ్ ఆన్ అయిపోద్ది. ఇంక ఇలా వర్షం పడితే బేసిక్ కొన్ని చేసుకోవాల్సిన పనులు కూడా చేసుకోలేని పరిస్థితి అనమాట, బట్టలు లాంటివి కూడా. అది కాబట్టి
పెద్దగా ఏం రికార్డ్ చేయలేకపోయాను. రికార్డ్ చేసినంత వరకు మీతో షేర్ చేశాను. బ్లాగ్ ఎలా అనిపించిందో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. ఈరోజు ఈ చిన్న బ్లాగ్ ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. టేక్ కేర్. బాయ్.